ఒక కారులో ఒకతను ఒక శవాన్ని పూడ్చమని చెప్పి ఈ ముసలతనికి 2 లక్షలు ఇస్తాడు. కానీ ఈ ముసలతను ఆ శవాన్ని చూస్తే ఆ శవం తన కొడుకుదే అయ్యి ఉంటుంది. యాక్చువల్లీ ఇతని కొడుకు ఒక మెడికల్ కాలేజ్‌లో చదువుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న పరిస్థితిని చూసి తను ఒక రౌడీ దగ్గర డబ్బులు అప్పు తీసుకోవడానికి వెళ్ళుంటాడు. అక్కడ పోలీసులు వచ్చి ఆ రౌడీలందరినీ ఎన్‌కౌంటర్ చేసేస్తారు. ఆ ఎన్‌కౌంటర్‌లో ఈ అబ్బాయి కూడా చనిపోతాడు. దాంతో పోలీస్‌కి ఒక స్టూడెంట్ కూడా అక్కడ చనిపోయాడు అని తెలుస్తుంది. దాంతో ఇతను ఆ శవాన్ని తన కారులో తీసుకొని వెళ్లి ఆ ముసలతనికి పూడ్చిపెట్టమని చెప్పుంటాడు. దాంతో ఆ ముసలతను ఆ శవాన్ని చూస్తే ఆ శవం తన కొడుకుదే అయ్యి ఉంటుంది. ఆ పోలీస్ తన కొడుకుని చంపేశాడని ఈ ముసలతను చాలా బాధపడతాడు. ఈ ముసలతను ఎలాగైనా తన కొడుకు చంపిన వాడికి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. ఒకరోజు తాతకి ఒకతని చేతి మీద ఒక టాటూ కనిపిస్తుంది. అదే టాటూ తన కొడుకు శవాన్ని ఇచ్చిన కారులో ఉన్న వ్యక్తి చేతి మీద కూడా ఉంటుంది. దాంతో ఈ తాతకి తన కొడుకుని చంపిన పోలీస్ ఆఫీసర్ ఈ వ్యక్తే అని అర్థమవుతుంది. దాంతో ఎప్పుడైనా ఎలాగైనా పగ తీర్చుకోవాలి కాబట్టి ఇతను ఆ పోలీస్ అతనితో మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అదే శ్మశానంలో ఒక రోజు పోలీస్ అతని బండి ఆగిపోవడంతో ఆ పోలీస్ అదే శ్మశానంలో రాత్రికి ఆగుతాడు. అప్పుడే ఇతను తనతో వచ్చిన ఒక జూనియర్ పోలీస్ ఆఫీసర్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఎందుకంటే ఈ పోలీస్ వైఫ్ కి మరియు ఆ జూనియర్ పోలీస్ ఆఫీసర్ ఇద్దరికి అఫైర్ ఉంటుంది. ఆ తర్వాత ఈ ముసలతను ఆ జూనియర్ పోలీస్ శవాన్ని కూడా పూడ్చిపెట్టేస్తాడు. అప్పుడే ఆ పోలీస్ ముసలతనితో కర్మకి తగ్గ ఫలితం అందరికీ దొరుకుతుంది అని అంటాడు. దానికి ఈ ముసలతను అవును సార్, అందరికీ కర్మకి తగ్గ ఫలితం దొరుకుతుంది అని అంటాడు. దాంతో ఈ ముసలతను ఆ పోలీస్ ని కొట్టి అక్కడే చంపేసి అతని శవాన్ని అక్కడే పాతేస్తాడు. ఆ తర్వాత ఈ ముసలతను వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడున్న జీసస్ విగ్రహం పైన పిడుగు పడడంతో ఆ విగ్రహం ఈ ముసలతని పైన పడిపోతుంది. దాంతో ఇతనికి కర్మకి తగ్గ ఫలితం దొరికి అక్కడే చనిపోతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.